మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులలో ఏకకాలంలో కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిబిఐ వేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఛార్జ్షీటు నమోదు ఆధారంగా వైఎస్ వివేకానంద రెడ్డిది రాజకీయ హత్యే కాకుండా ఈ హత్య వెనకాల వందల కోట్ల రూపాయల మనీ వ్యవహారం ఉందని చెప్పేసి సిబిఐ క్లియర్గా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో క్లియర్గా పేర్కొనడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద కూడా ఈ కేసులోకి రంగంలో దిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది కూడా ఒకటి నమోదు చేయడం జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థకి ఎఫ్ఐఆర్ ఎలాగో అలాగే ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది కూడా అది సేమ్ సిమిలర్గా ఉండేటువంటి నివేదిక. దాని ప్రకారం ఇది అత్యంత గోప్యంగా ఉండేటువంటి రిపోర్ట్ ఇది. ఎందుకంటే దీని వెనకాల మనీ టైల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని వందల కోట్ల రూపాయల వ్యవహారం జరిగింది, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, సరే దీంట్లో ఎవరు నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు ఎవరిచ్చారు అనేది క్లియర్గా దీని వెనకాల ఉన్నటువంటి డబ్బు వ్యవహారం సంబంధించి కూడా ఈ గుట్టు రట్టించేయడానికి చేయడానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కావచ్చు, సిబిఐకి సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అవినాష్ రెడ్డిని కానీ అతని తండ్రి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఎంక్వైరీ పేరుతో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అతను ఒక స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని కూడా ఆ కేసుని నత్తనాటకంగా ఆ కేసు విచారణ జరగకుండా సిబిఐ అధికారులను కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరి విధులకు ఆటంకాలు కలిగించిన పరిస్థితి. అదేవిధంగా సిబిఐ అధికారులు ఎవరైతే అవినాష్ రెడ్డి కోసం కర్నూలు కానీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తనకున్న పలుకుబడితో కానీ తన యొక్క పోలీస్ వ్యవస్థతో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులకు సంబంధించి కూడా అవినాష్ రెడ్డికి రక్షణ బలంగా నిలుచుకొని సిబిఐ అధికారుల విధులకు ఆటంకాలు కలిగించి సిబిఐని మొత్తాన్ని కూడా ప్రతిఘటించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే వివేకానంద రెడ్డి కూతున్నారో సునీతారెడ్డి కావచ్చు, లేకపోతే షర్మిలారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డితోని మన కుటుంబంలోనే అవినాష్ రెడ్డే ఈ హత్య చేయించాడని చెప్పేసి పలుమార్లు వారించినప్పుడు కూడా వారి మాటలను బేఖాతరు చేసి ఈ కేసు విచారణ మొత్తం కూడా నత్తనడకన చేస్తూ కూడా అసలు ఈ కేసు విచారణకు సంబంధించి ఎటువంటి ముందుకు వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు డీజీపీకి చెప్పినా, హోంమంత్రికి చెప్పినా, లేదంటే గవర్నర్ కలిసినా కూడా ఎవరి వల్ల కూడా ఇక్కడ ప్రయోజనం లేదని చెప్పి ఆ రోజున తెలంగాణ హైకోర్టుకు వెళ్ళటం, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని చెప్పేసి సునీతారెడ్డి అక్కడ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినాష్ రెడ్డి సొంత తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడడానికి సిబిఐ ఈడీ వ్యవస్థలను కూడా ప్రతిఘటించి ఒక స్థాయిలో కేంద్ర స్థాయిలో మంచి భారీ లాబింగ్ చేసుకుని ఈ కేసును మొత్తాన్ని కూడా మూలపడేసినటువంటి పరిస్థితి. ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐకి సంబంధించి కూడా వాళ్ళు ఈ రోజున ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కూడా ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చి దాంట్లో మనీ లాండరింగ్కి సంబంధించి, మనీ ట్రయల్కి సంబంధించి విచారణకి సంబంధించి వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత మేనేజ్ చేశాడు వ్యవస్థలు అని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆనాడుగా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన సమయంలో కూడా ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డిది హత్య కాదు గుండెపోటు అని చెప్పేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి రక్తం మరకలు మొత్తాన్ని కూడా తుడిచేసి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కూడా చేసి ఆధారాలు కూడా దొరకకుండా పైగా వాళ్ళ సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాసి ఆనాడు 2019 ఎలక్షన్స్లో లబ్ధి పొందినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి సిబిఐ కానీ అప్పుడున్నటువంటి ఎస్పీ కడప జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మహంతి గారు కావచ్చు, లేకపోతే సిబిఐ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్లియర్గా వ్యవహారం చేసిన విషయం అంటే ఆనాడు హత్య చేసిన సమయంలో జరిగిన సమయంలో వివేకానంద హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. దానికి సంబంధించి అక్కడ గూగుల్ హ్యాంగ్అవుట్ ద్వారా సమాచారం సేకరించడంతో పాటు అక్కడ ఎవరైతే ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయో దానితో పాటుగా ఎప్పుడు తరచు కూడా అవినాష్ రెడ్డి అక్కడే ఉండి దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డితోనూ భారతిరెడ్డితో కూడా ఫోన్ కాల్లో మాట్లాడినట్టు కూడా ఆ రోజున సిబిఐగా సంబంధించిన అధికారులు కానీ పోలీస్ సంబంధించిన అధికారులు గుర్తించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి కూడా వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి దగ్గరుండి అతి కిరాతకంగా చంపించాడని చెప్పేసి పలుమార్లు కుటుంబ పరంగా బయట పరంగా కూడా ఎవరైతే సంస్థల పరంగా కూడా చెప్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకెళ్ళే అంటే అవినాష్ రెడ్డికి వెళ్ళే వంతపడుతూ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి అవినాష్ రెడ్డిని కాపాడడానికే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే బాధితులు ఉన్నారో చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే సునీతారెడ్డి సొంత చెల్లి అయినప్పుడు కూడా సునీతారెడ్డి పక్షాన్ని నిలవకుండా
మరి ఎవరైతే నిందితుడు అవినాష్ రెడ్డికి వెళ్ళే మరి జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారంటే మరి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిందితులకి వెళ్ళే ఉంటుంది తప్ప బాధితులకి వెళ్ళి ఉండదని చెప్పి మరోసారి నిరూపితమైంది. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు సంబంధించి కూడా వీళ్ళు మొత్తం ఈ మనీ లాండరింగ్ సంబంధించి మనీ ట్రయల్కి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా బయటపెట్టి సిబిఐ ఈడీ కూడా అతి త్వరలోనే మరి దీనికి సంబంధించి ఎవరు ముద్దాయిలు అంటే అవినాష్ రెడ్డి ముద్దాయి అయితే అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ హత్య చేయమని చెప్పింది ఎవరు? మరి అందరి కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి విషయం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీరెడ్డిల వాళ్ళ ఆదేశాల మేరకే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేయించాడని చెప్పేసి ఇది ఓపెన్ సీక్రెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబానికి కానీ కడప జిల్లాకు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి బయట కూడా ఓపెన్ సీక్రెట్గా తెలిసిన విషయం. మరి అతి త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తి చేసుకుంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంక్వైరీ పూర్తి చేసుకుని దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డిని కూడా అతి త్వరలో అవినాష్ రెడ్డితో కలిపి మరి జైలుకి పంపించి ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో సునీతారెడ్డి గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కోరుకున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా సునీతారెడ్డి గారికి త్వరలో న్యాయం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నువ్వు కుటుంబంలోనైనా కనీసం విలువలు పాటించవయ్యా. కనీసం నీ బాబాయ్ మాజీ మంత్రి నీ తండ్రికి కానీ లేకపోతే నువ్వు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు సంబంధించి అన్నీ తానై నీ తండ్రిని గెలిపించాడు. నిన్ను ఎంపీగా గెలిపించడంలో ఆయన కీలక పాత్ర, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర. మరి చాలా రాజకీయంగా ఆర్థికంగా కుటుంబపరంగా చాలా త్యాగం చేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి మీ సొంత బాబాయ్. మరి అతను హత్య చేయించావే, కనీసం అతను కూతురు కన్నా కూడా వివేకానంద రెడ్డిని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి మీ సొంత చెల్లెన ఎవరైతే సునీతారెడ్డి గారు కూడా న్యాయం చేసే విధంగా నువ్వు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను.